కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు వేధిస్తున్నారు? సో డిస్కస్ చేద్దాం. నేను మీ మనోజ్, వెల్కమ్ టు మహానగర్. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత కాన్స్టెన్సీలో ఎంట్రీ లేకపోవడం ఏంటి అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వెళ్లాల్సిందే. సో అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్టు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు, అందరికీ తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు లాస్ట్ ఎలక్షన్స్ లో. ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఇక యథావిధిగా వాళ్ళ పాలన నడుస్తుంది. అయితే తన రాజకీయ ప్రత్యర్థి, తన బద్ధశత్రువుగా భావించే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలన్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. ఏడాది కాలంగా ఇదే కొనసాగుతుంది, ఇదే తంతు. పెద్దారెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సర్వసాధారణం అయిపోయింది. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే. ఆయన ఊరుకుంటారు చెప్పండి? సో 10 నెలలుగా తన సొంత కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెట్టనివ్వడం లేదని, దాన్ని మార్చేలా ఆదేశాలు ఇవ్వమని కోరారు కోర్టుని. చివరికి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే పెద్దారెడ్డికి ఎంట్రీ కష్టాలు మాత్రం తప్పట్లేదు. దీంతో వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఆఫీస్ కి వెళ్లారు ఆయన. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల కాపీని అడిషనల్ ఎస్పీకి ఇచ్చి వెళ్లిపోయారు పెద్దారెడ్డి. సో సీఎం పర్యటన ముగిసిన తర్వాత పెద్దారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని భావించినా అది మాత్రం జరగలేదు. ఇక ఇంతలో ఇండియా పాక్ యుద్ధం కారణంగా జిల్లా పోలీసులంతా అలర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. గోరంట్ల మండలంలో జవాన్ మురళీ నాయక్ మృతి, అంత్యక్రియలు, విఐపీల భద్రత కోసం పోలీసులంతా అటువైపు వెళ్లడంతో పెద్దారెడ్డి గురించి పట్టించుకునే అవకాశాలు లేకుండా పోయాయి. సో అందరూ ఆహారాల్లో ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? సో ఈయన కావాలంటే ఇంకొక 1 year బయట ఉండొచ్చు. ఇది అలా కాదు కదా, ఈ ప్రయారిటీ హై ప్రయారిటీ కదా. సో పోలీసులంతా ఆ విధి నిర్వహణలో బిజీగా ఉండడంతో తాడిపత్రిలో బందోబస్తు ఇవ్వడానికి ఇబ్బందులు తలెత్తాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటిగా రకరకాల కారణాలతో మాజీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి వెళ్లలేకపోతున్నారంటూ తీవ్ర అసహనంగా ఉన్నారట ఆయన అనుచరులు. వాస్తవంగా పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయితే శాంతి భద్రత సమస్య వస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఏది ఏమైనా సరే పెద్దారెడ్డిని రానిచ్చేది లేదంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు బహిరంగంగా. పైగా తాడిపత్రి వస్తే తిరిగి వెళ్ళడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. సో వైసీపీ హయాంలో జరిగిన విషయాలను పెద్దారెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ పదే పదే చెప్తున్నారు జేసీ. ఆయన అనుచరులు కూడా అదే చెప్తున్నారు అనమాట. సో దీంతో పెద్దారెడ్డి కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెడితే ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు వస్తాయన్న ఆందోళన పెరుగుతుంది సామాన్యుల్లో. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రులకు వస్తానన్న సమాచారం అంతే చాలు, ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ అటు నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి టీడీపీ నుంచి. సో రావాలని ఆయన, రానివ్వబోని ఈయన, పంతం నీదా నాదా అంటూ తలపట్టడం జిల్లా పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.